హలో, చెప్పవే తింగరబుచ్చి. ఐ లవ్ యూ బావా. ఐ లవ్ యూ టూరా బంగారం. ఇంతకీ ఎక్కడున్నావు? ఇప్పుడే గుడికొచ్చి మనకి తొందరగా పెళ్ళవ్వాలని దేవుణ్ణి కాకపట్టి నీకు ఫోన్ చేస్తున్నా. హలో. హలో, చెప్పురా. అరే అర్జెంట్గా బట్టలు సర్దుకురా, మనం సిటీకి వెళ్తున్నాం. ఎందుకురా? డబ్బులు సంపాదించడానికి రా. సర్లేరా, అలాగే వెళ్దాం. సరే బాయ్. సరేనే మరి, నేను వెళ్తా. బాయ్. బావా, ఆ? నువ్వు ఇప్పుడు వెళ్ళిపోతే మళ్ళీ ఎప్పుడు వస్తావో తెలీదు. ఈలోపు నీకు నాకు గుర్తుండేలా ఒకటివనా? ఏమిస్తావు? ఏంటి పంతులు ఎక్స్ట్రా చేస్తున్నావు? దీవించడం తప్ప తల్లి? దీవించడం తప్పు కాదు, ఇలా దీవించడం తప్పు. ఇంకెలా దీవించమంటావమ్మా? శీఘ్రమేవా మీ బావతో కళ్యాణ ప్రాప్తిరస్తు అని దీవించాలి. ఓ పదం ఎక్స్ట్రా పలకాలి అంటే సంభావన 10 రూపాయలు ఎక్కువ అవుతుంది తల్లి. మరీ మోసం కదా. మేం కూడా బ్రతకాలి కదా తల్లి. ఇదిగో 10 కాదు 100 తీసుకో. ఇప్పుడు అలా 10 సార్లు దీవించండి. శీఘ్రమేవో మీ బావతో కళ్యాణ ప్రాప్తిరస్తు. 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 థ్యాంక్ యూ పంతులు గారు. ఇలాంటి వాళ్ళు రోజుకు 4 తగిలితే చాలు, మా ఆవిడన్న టీవీ వాషింగ్ మెషిన్ కొనేయచ్చు. శీఘ్రమేవో మీ బావతో కళ్యాణ ప్రాప్తిరస్తు. మా బావతో నాకు కళ్యాణం ఏంటి స్వామి? చెప్పు బావా, మనం ఎప్పుడు పెళ్లి చేసుకుందాం? మనకు పెళ్ళి అయిన తర్వాత నిన్ను బాగా చూసుకోవాలి కదా. అలా చూసుకోవాలంటే నా దగ్గర బోల్డ్ అంత డబ్బు ఉండాలి, మంచి ఇల్లు ఉండాలి, బోల్డ్ నగలు కొనాలి. అప్పుడు నిన్ను పెళ్లి చేసుకున్నాను అనుకో, హ్యాపీగా చూసుకోగలను కదా. కాబట్టి నువ్వు ఇంటికి వెళ్ళి హ్యాపీగా రెస్ట్ తీసుకో. అలాగే బావా. సరే మరి, నేను ఇప్పుడే వచ్చాను, ఫ్రెష్ అప్ అయి కాల్ చేయనా? సరే బావా, ఉంటాను. ఇల్లు ఎలా ఉందో ఏంటో. ఇల్లు ఏంటో ఇలా ఉంది. చెప్పరా. తీసుకున్నారా? నేను వచ్చేసేనా? సరే సరే, త్వరగా వచ్చేసే. సరే, ఇప్పుడే వస్తున్నా. బాయ్. బాయ్.